చెప్పి తల వంచి ఆత్మను అప్పగించండి. అంటే ఇక్కడ మనం మెయిన్గా మనం దీన్ని తీసుకోవాల్సిన మాట ఏంటంటే సమాప్తమైనదండి. సమాప్తమైనది అనేది ఎప్పుడు వస్తుంది? చివరి రోజున. అంటే మనం అంత్య దినాల్లో ఉన్నామని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను బట్టి మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం నుంచి మరియు ఇటు మత్తయి సువార్త నుంచి దేవుడు మన ప్రవచనాల ప్రకారం మనకు తెలియజేశాడు. చివరి రోజుల్లో ఏం జరిగిపోతాయి అంటే రాజ్యం మీదుగా రాజ్యం రాబోతున్నదని, కరువులు ఏర్పడబోతాయని చెప్పాడు. అలాగా ఇవన్నీ మనం గ్రహించుకొని ఇంకా రక్షణ గురించి ఆలోచన పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం, తర్వాత తీసుకుందాం, ఇంకెప్పుడన్నా వీలైనప్పుడు తీసుకుందాం, అన్నీ మనకు వీలున్నప్పుడు తీసుకుందాం అని మనం అనుకోకూడదు. అన్నీ మనకి వీలుగా అన్నీ మనకి అందినప్పుడు తీసుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది? మనం కూడా ఎంతో కొంత అంటే యేసు ప్రభు ఆయన ఎదుర్కొన్న సమస్యలు కాకపోయినా ఎంతో కొంత సమస్యను ఎదుర్కొంటేనే కదా ఆ రక్షణ మనకి జీవితాంతం గుర్తుండేది. నేను రక్షణ